సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ వారం దర్గాను తొలగించండి, వేములవాడను కాపాడండి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న జిల్లాలోని వేములవాడ ఒక ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇది హైదరాబాద్కు 160 కిలోమీటర్ల దూరంలోనూ, కరీంనగర్కు 36 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి క్షేత్రం పౌరాణికంగాను చారిత్రకంగాను పలు విశిష్టతలు గల క్షేత్రం. ఈ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరి సమితుడైన శ్రీ రాజరాజేశ్వరుడు లింగరూపంలో వెలిసి నిత్య పూజలు అందుకుంటూ భక్తులను అలరింపు చేస్తున్నారు. వేములవాడ ఒక పురాతన గ్రామం. ఇక్కడ లభ్యమైన చారిత్రక ఆధారాలు బట్టి ఈ ఆలయం పశ్చిమ చాళుక్యులు నిర్మించినట్టుగా తెలుస్తున్నది. ఈ ఆలయానికి నిత్యం సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తుంటారు. ఈ ప్రాంతాన్ని మొదట నరసింహుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని, అతనికి రాజాదిత్య అనే బిరుదు ఉండేయడం వల్ల ఈ దేవాలయాన్ని రాజరాజేశ్వర దేవాలయమని పేరు వచ్చిందని అంటారు. ఈ దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే ఒక కోనేరు ఉంది. ఈ గ్రామాన్ని ఆనుకుంటూ ప్రవహించే వాగునీటితో ఈ కోనేరు ఎప్పుడూ నిండుతూ ఉంటుంది. 1880 సంవత్సరంలో శ్రీ ఏనుగుల వీరాస్వామి అనే తన కాశీయాత్రలో ఈ దేవాలయాన్ని గురించి వ్రాశారు. ప్రతి శివరాత్రి రోజు ఈ దేవాలయాన్ని 3 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ప్రతి శివరాత్రి రోజు ఈ దేవాలయాన్ని 3 లక్షల మంది భక్తులు స్వామిని 1000 మంది అర్చకులు మహాలింగార్చన చేస్తారు. అర్ధరాత్రి రుద్రాభిషేకం జరుగుతుంది. రాత్రివేళ పలు దేదీప్యమానమైన విద్యుత్ అలంకరణతో ఈ దేవాలయం విరాజమానం అవుతూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రంతా జరుగుతాయి. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కాదారేశ్వరను శివుడు పావనం చేసిన తర్వాత వేములవాడు వేంచేశాడని పురాణ కథనం. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామిని రాజన్ అని అంటారు. ఈ రాజరాజేశ్వరుని కుడి పక్కన రాజరాజేశ్వరి దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయకుడు ఉంటారు. ధర్మగుండం కోనేటిపై 3 మండపాలు ఉంటాయి. మధ్య మండపంపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఈయన ధ్యానముద్రలో ఉంటారు. ఈ దేవాలయంలో కోడె మృక్కు అతి ప్రధానమైనది. భక్తుల గెత్తలను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదర్శనలు చేయిస్తారు. ఆ తర్వాత ఆ గెత్తలను ఒక ప్రాంగణంలో కట్టివేస్తారు. ఇందువలన భక్తులు తమ పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఇక్కడ పవిత్రమైన గండదీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తారు. శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు కూడా ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బుద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇలాంటి పరమ పవిత్రమైన దేవాలయంలో ఒక ముస్లిం సమాధి ఉంది. ఆ సమాధిని హజ్రత్ ఖాజా బాబా దర్గా అని అంటారు. ఈ దర్గా మన హిందుత్వానికి ఒక మాయని మచ్చ. చరిత్రను మరిచిన హిందువులు లౌకిక భావనతో మత సామరస్యానికి చిహ్నంగా ఈ దర్గాను భావించి పూజలు చేస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా చరిత్రను దాచి మత సామరస్యం పేరున ఈ దర్గా చరిత్రను దాచి ఉంచారు. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం ఉన్న హజరత్ బాబా సమాధి ఒక పరమ నికృష్ట నీచ కిరాతకుడిది. మనం ఇతని గురించి తెలుసుకునిపోయే ముందు హజరత్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈ హజరత్ పదం అందరికీ సుపరిచితమైనదే. ఢిల్లీకి వెళ్ళే ఒక ట్రైన్ పేరు కూడా ఈ హజరత్ నిజాముద్దీన్ పేరు మీదనే ఉంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్ వద్దనే నిజాముద్దీన్ దర్గా కూడా ఉంది. మన దేశం ముస్లింల కాలంలో 800 సంవత్సరాలలో ఉంది. ఎవరైనా ముస్లిం సైనికుడు కానీ సైనికాధికారి కానీ 100 మంది హిందువులను విచ్చలవిడిగా హత్యలు చేసి ఉంటే అటువంటి వ్యక్తిని ఆ ముస్లిం రాజులు హజ్రత్ అనే బిరుదుతో సత్కరించి తమ ఆస్థానంలో ఒక ప్రదేశానికి అధికారిగా నియమించి పన్ను వసూళ్లు, పాలనా వ్యవహారాలు వారికి అప్పగించేవారు. హజ్రత్ సయ్యద్, హజ్రత్ హుస్సేని ఆలం, హజ్రత్ అలీఖాన్ ఇలా దర్గాలకు పేర్లు ఉంటాయి. మన భారతదేశంలో 30 దర్గాలు సుమారు ఉన్నాయి. ఈ హజ్రతులు స్థానిక హిందూ యువతులను
పై విచ్చలవిడిగా అత్యాచారాలు చేసేవారు. చిన్న చిన్న ఆడపిల్లలను ఇంట్లోకి దూరి కుటుంబ సభ్యుల ముందే అత్యాచారాలు చేసి పెళ్లి కాని ఆడపిల్లల్ని వితంతువులను ఎత్తుకుపోయేవారు. హిందువులలో బాల్య వివాహాలు, సతీ సహగమనానికి ఇదే కారణం అని మనం గ్రహించాలి. మన చరిత్రను ఆంగ్లేయులు, ముస్లింలు వ్రాయడం వల్ల భారతీయుల గొప్పదనం మరుగున పడిపోయింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు మక్కాలో పుట్టారు. మదర్సాలో చదువుకున్నారు. ఆయన 10 సంవత్సరాల 160 రోజులు విద్యాశాఖలో మంత్రిగా ఉన్నారు. వీళ్ళు మొఘలులు, బ్రిటిష్ వారు గొప్పవారని వ్రాసి మన రాజుల చరిత్రను ప్రక్కన పెట్టారు. ఈ హజ్రతులకు ఏ అమ్మాయినైనా నచ్చితే వారి వద్దకు తప్పనిసరిగా వెళ్ళవలసిందే. ఇంకా కొత్తగా పెళ్ళైనటువంటి జంట వీరి ఆశీర్వాదాల గురించి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి కూతురు పూజ పేరుతో హజ్రత్ వద్ద రాత్రి గడపవలసిందే. ఆ కాలంలో హిందువులు తమ ధనాన్ని దేవాలయాల్లో దాచుకునేవారు. ఈ హజ్రత్లు ఆ దేవాలయాలను కూడా వదలకుండా దోపిడీ చేసేవారు. అడ్డు వచ్చేవారిని చంపేవారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో ఉన్న హజరత్ బాబా కాజా దర్గా రూపంలో ఉన్న సమాధి ఒక కీచకుడిది. వేములవాడలో కొలువైన ఉన్న శివలింగం అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి ప్రతినిత్యం వందలాది మంది హిందువులు వచ్చి అభిషేకాలు శివలింగాన్ని పూజించుకునేవారు. ఆ సమయంలో నైజాం పాలకుల్లో ఒకడైన హజరత్ కాజా తన బలగాలతో హిందూ భక్తులపై దాడి చేసి హిందువులు పరమ పవిత్రంగా పూజించుకునే మహాశివలింగంపై మూత్రం పోసి అపవిత్రం చేశారు. దాన్ని శుద్ధి చేసి హిందువులు మరలా పూజలు కొనసాగించుకున్నారు. ఇది తెలిసిన హజరత్ కాజా తన సైన్యంతో వచ్చి హిందువులపై దాడి చేశాడు. ఒక మహాశివరాత్రి రోజున వేములవాడలో శివలింగానికి అభిషేకం చేస్తున్న సమయంలో ఈ హజరత్ హిందూ భక్తులపై దాడి చేస్తూ శివలింగంపై మూత్ర విసర్జన చేశాడు. కోపోద్రిక్తులైనటువంటి హిందువులు ఆ హజరత్ను అక్కడికక్కడే చంపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నైజాం పాలకులు వేములవాడ చేరుకొని హిందూ భక్తులపై దాడి చేసి అనేక మంది శివభక్తులను హతమార్చారు. మహిళల మానప్రాణాలు చెరిపి ఆ హజరత్ కాజా దుర్మార్గుడి శవాన్ని అక్కడే శివలింగానికి ఎదురుగా పాతిపెట్టి సమాధి కట్టి ఆ సమాధిని హజరత్ కాజా బాబా దర్గాగా మార్చి శివుని దర్శించుకునే భక్తులందరూ ముందుగా ఆ హజరత్ బాబా కీచుకున్న దర్గాను దర్శించుకోవాలని ఆంక్షలు విధించారు. అలా ఆంక్షల కాలక్రమేణా నేటి వరకు కొనసాగుతూనే వస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ విషయాలు దాచిపెట్టింది. అమాయకులైన హిందూ భక్తులను ఈ విషయాలు తెలియవు. హజరత్ ఒక దైవజ్ఞునిగా భావించి నేటికి కూడా మొక్కుతున్నారు. మరి దర్గా నైజాం పాలనలో హిందువులపై జరిగిన వికృత దాడులకు చిహ్నమే కదా. మన హిందువులను అవమానపరిచిన ఈ హజరత్ బాబా సమాధిని అక్కడే ఉంచాలా? హిందూ జాతిపై, హిందూ దేవుళ్ళ విగ్రహాలపై, హిందూ స్త్రీలపై దాడులు చేసిన ఈ హజరత్ బాబా సమాధి మన పవిత్ర దేవాలయం ఉండడానికి వీలులేదు. ఆ దుర్మార్గుడి సమాధి వెంటనే తొలగించాలి. ఆ దర్గా హిందూ జాతికే కళంకం. వేములవాడ వెళ్ళే శివభక్తులకు నా విన్నపం ఏమిటంటే ఆ దర్గాను అమాయకంగా మొక్కవద్దు. అది మీకు పాపాన్నే తప్పే పుణ్యాన్ని ఏమీ ఇవ్వదు. ఇక కొసమెరుపు ఏమిటంటే ఈ మధ్య ఆ దర్గా నిర్వహణ గురించి ముస్లింలలో 2 వర్గాలు వారు కొట్టుకొని కోర్టులకు ఎక్కారు. పోలీసులు ఈ దర్గాకు తాళాలు వేశారు. ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.